బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో బాబా సిగ్గు గట్ట నొక్కడి పోవాలో ఇంట్లో వంటే తింటుంటావా ఫోటోకో దాబాకో సరెల్లో ముద్ద మింగిరావా ఏ ఇంట్లో కానం సాలంటావా పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్ళో మునగిరావా ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో అది కూడా ఒక్కతే పుట్టింది ఇంకెందుకురో హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో సిక్కడి పోవాలో సిక్కడి పోవాలో సిక్కడి పోవాలో బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో. ఫ్రై చేసుకున్నాక వీటిని బాగా లైట్గా వేయించుకోవాలి. ఇందులో లైట్గా కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అవి వేగుతున్నాయి కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇలా వేసుకొని ఒకసారి లైట్గా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. పసుపు ఎక్కువైతే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసినట్టు అనిపించింది, సో తగ్గించుకోండి. సో ఇందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే కారం వేసుకొని మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు మగ్గించుకొని వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. ఓకేనా, సరిగా కలిపేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకోండి. బంగాళదుంపలు ఫ్రై చేసుకోవడం బెటర్. అయితే కొంచెం మెత్తగా ఉండకుండా కొంచెం ముక్కలా ఉంటుంది, బాగుంటుంది తింటారు. 1 స్పూన్ కారం వేసాను, అంటే 1 స్పూన్కి కొంచెం తక్కువ కారం, ఇంకొంచెం 1 స్పూన్కి తక్కువ సాల్ట్ వేసాను. సాల్ట్ కారం ఫుల్గా కలిపేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేసిన సాల్ట్ ఇంకా వేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి కలిపేసుకొని ఇంకా కారానికి తగ్గట్టు అది వేసుకోండి. నేను చిన్న వేసాను కాబట్టి కూరలో కారం కొంచెం తక్కువ వేసాను. పిల్లలు తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఒక హాఫ్ మినిట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని